సార్ భార్య భర్త విడాకులు తీసుకునే టైంలో భార్య వచ్చి ఆ ఇంట్లో ఉండి ఇది నా ఇల్లు అంటే ఏంటి పరిస్థితి ఏంటి? ఇది చాలా మందికి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు రవి గారు. ఇప్పుడు డొమెస్టిక్ వయలెన్స్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది, అందులో బేసిక్గా రెసిడెన్స్ ఆర్డర్స్ అని కూడా ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, ఓకే, మీ భార్యతో గొడవలు జరిగినాయి, మీకు ఒక అద్దిల్లు ఉంది, ఓకే, ఆ ఇల్లు నేను వదిలేళ్ళను అని అంటే ఇప్పుడు ఆ ఇంటికి రెంట్ కట్టాలి కదా. ఇప్పుడు ఆమె వదిలేళ్ళను అన్నా కూడా ఆ ఇంటికి రెంట్ కట్టాల్సిందే, రైట్? సో ఆమెకు ఆ రైట్ డెఫినెట్గా ఉంది, రైట్, ఆ ఇంట్లో ఉండే రైట్, ఓకే. అదే క్రమంలో మీరు సొంత ఇంట్లో ఉంటున్నారు, ఓకే, నేను ఇల్లు వదిలేళ్ళను అంటే రెంట్ ఏం కట్టక్కర్లేదు కదా. సో చాలామంది చట్టాల్లో కన్ఫ్యూజ్ అయ్యి ఏమనుకుంటారంటే భర్త ఏ ఇంట్లో ఉంటున్నాడో నేను ఆ ఇంట్లో ఉండిపోతే ఇంక ఇల్లు నాదే అనుకుంటారు. భర్త ఒకవేళ రెంట్ హౌస్లో ఉంటాడు, ఆ ఇల్లు నాది, మీరు రెంట్ కట్టకపోతే నేను ఊరుకోను కదా. అర్థమైందా మీకు? సో భార్య మళ్ళీ వెళ్ళి మెయింటెనెన్స్ తీసుకొని మెయింటెనెన్స్లో వచ్చే డబ్బులతోటి ఆ ఇంటి యజమానికి రెంట్ కట్టాల్సిందే తప్ప ఇది నా ఇల్లు, నా భర్త ఇక్కడే ఉన్నాడు, నేను ఇందులో ఉంటాను, నేను దీనికి రెంట్ కట్టను అంటానికి ఏం వీలు లేదు. భర్తకు కనుక ఓన్ హౌస్ ఉండి భార్య అందులో ఉండిపోతే ఇంకా అది భర్త కోర్టులో చూసుకోవాల్సిందే, ఇంకా ఆమెకు ఆ రైట్ ఉంటుంది ఇంట్లో ఉంటాం. సో అర్థం చేసుకోండి, చాలా మైన్యూట్ డిఫరెన్సెస్ ఉంటాయి కొన్ని చట్టంలో. అవి అర్థం చేసుకుంటే భర్తలకు కానీ భార్యలకు కానీ ఇట్లాంటి గొడవల్లో దిగే ముందు ఏం చేయాలి అన్నది క్లియర్గా అర్థమవుతుంది.